సమయం లేదు మిత్రమా, శరణమా రణమా తేల్చుకో అంటూ ఇరాన్పై ట్రంప్ విధ్వంసానికి దిగుతున్నారు. మరికొద్ది గంటల్లో యుద్ధంతో వినాశనమా విరామమా అంటూ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేశారు. యుద్ధాన్ని ముగించేందుకు తాను విధించిన గడువు ముగిసిపోతోందని, ఒప్పందానికి కేవలం కొద్ది గంటల సమయం మాత్రమే ఉందని ఇరాన్కు చివరి హెచ్చరిక జారీ చేశారు ట్రంప్. దీంతో అగ్రరాజ్యం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిన తర్వాత ఏం జరుగుతోందోనని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ట్రంప్ భిన్నమైన సంకేతాలు ఇస్తున్నారు. ఒకవైపు దౌత్యపరమైన పురోగతి గురించి మాట్లాడుతూనే మరోవైపు ఇరాన్ను రాతియుగానికి పంపిస్తామని బెదిరిస్తున్నారు. ఇదే క్రమంలో తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ వేదికగా ఇరాక్కు వరుస వార్నింగ్స్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని తెరవడానికి 10 రోజుల గడువు ఇచ్చారని గుర్తుంచుకోండి. సమయం లేదు, మరో 48 గంటల్లో వారికి నరకం అంటే ఏంటో చూపిస్తాం, దేవుడి మహిమ కలుగుగాక అంటూ ట్రంప్ పోస్ట్ చేశారు. వాస్తవానికి ఈ గడువు ముందే ముగియాల్సి ఉంది. కానీ ఇరాన్ అభ్యర్థన మేరకు ట్రంప్ దీనిని పొడిగించారు. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులను ఆపాలని టెహ్రాన్ కోరినట్లు ట్రంప్ మార్చి 26న చెప్పారు. తన మనుషుల ద్వారా వారు చాలా మర్యాదగా అడిగారు, మాకు కాస్త సమయమిస్తారా అని. వారు 7 రోజులు అడిగారు, కానీ నేను వారికి 10 రోజులు ఇస్తున్నానని ఓ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో గడువు ఏప్రిల్ 6కు పొడిగించారు. ఆలోపు వారు చెప్పినట్లు చేయకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లను నాశనం చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. అయినప్పటికీ ఇరాన్ మాత్రం అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని చెబుతోంది. ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మిడిల్ ఈస్టులో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారవచ్చని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. ఒకవేళ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మధ్యప్రాచ్యం మొత్తం అమెరికా, ఇజ్రాయిల్లకు నరకంగా మారుతుందన్నారు ఇబ్రహీం జొల్పఘారి. ఇరాన్ను ఓడించాలనుకోవడం వారిని కోలుకోలేని ఊబిలోకి నెట్టడమేనని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయిల్, అమెరికాకు చెందిన పలు సంస్థల్ని లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని తెరవాలని, లేకపోతే ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల్ని తీవ్రతరం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయిల్, ఇరాన్పై ఒత్తిడి పెంచుతున్న తరుణంలో ఇబ్రహీం జొల్పఘారి ఈ ప్రకటన చేయడం ఉద్రిక్తతల్ని మరింత పెంచింది. ట్రంప్ ఇరాన్కు 48 గంటల గడువు ఇచ్చిన తర్వాత టెహ్రాన్పై భీకర దాడులు జరిగాయి. టెహ్రాన్పై అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన పలువురు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇరాన్పై విజయం సాధించామని, ఇరాన్ సైన్యాన్ని తప్పుదారి పట్టించిన పలువురు నాయకులు అమెరికా సైన్యం చేసిన భారీ దాడిలో హతమయ్యారని చెప్పుకొచ్చారు. ఆయన పోస్టుతో పాటు ఒక వీడియోను కూడా షేర్ చేశారు. దాడి ఎలా జరిగింది, లక్ష్యాలు ఏమిటి అనే అంశాలపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఒక నెల దాటిన ఈ యుద్ధంలో అమెరికా లక్ష్యాలు తరచుగా మారుతున్నాయి. 5వ వారంలో ఈ యుద్ధానికి చమురుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ట్రంప్ ఆ తర్వాత చమురును స్వాధీనం చేసుకుని డబ్బు సంపాదిస్తామని మాట్లాడారు. అంతేకాకుండా యుద్ధం దాదాపు ముగిసిందని చెబుతూనే మరోవైపు మౌలిక సదుపాయాలపై తీవ్రమైన దాడులుంటాయని హెచ్చరిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి తెరిచే విషయంలో కూడా ఆయన వైఖరి ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. అమెరికా వైదొలిగిన తర్వాత ఇతర దేశాలు దానిని తెరుచుకోవచ్చని గతంలో చెప్పిన ట్రంప్ ఇప్పుడు దానిని వాషింగ్టన్ చాలా సులభంగా తన చేతుల్లోకి తీసుకోగలదని నొక్కి చెబుతున్నారు. ఇరాన్ స్పందనను బట్టి ఏప్రిల్ 6 తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు కువైట్పై ఇరాన్ భీకర దాడులతో విరుచుకుపడింది. షువైక్ ఆయిల్ సెక్టార్ కాంప్లెక్స్లో డ్రోన్ దాడి జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆదివారం రోజు జరిగిన ఈ దాడిలో భారీ ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెప్పారు. ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయని కువైట్ సైన్యం వెల్లడించింది. కాగా కువైట్ నగరంలోని ఓ ప్రభుత్వ భవనంపై కూడా డ్రోన్ దాడి జరిగింది.